మనల్ని చంపాలన్నా, సాతాను మనల్ని ఇబ్బంది పెట్టాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాల్సింది సాతాను చేతికి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవునికి మాత్రము మనం అనుకూలంగానే ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా, బాధ వచ్చినప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఏబు గారికి వచ్చినటువంటి సమస్య, ఆ బాధ మనం కానీ చూస్తే మనం వర్ణించలేము, తట్టుకోలేం మనం. మీకు తెలియదు. చూస్తే గనంటే 6వ వచనంలో, అందుకు యెహోవా అతని నీ వశమునున్నాడు, అతని ప్రాణమును నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. దేవుడు చంపితేనే తప్ప మనం చావలేము. అందుకే మనకి కీర్తనల గ్రంథములు చెప్తుంది ఏమిటో తెలుసా? దేవుడు నరులారా తిరిగి రండి అంటే మనుషులు చనిపోతారు, కానీ దయ్యాలు బట్టి, భూతాలు పెట్టు, ఎవడో ఏదో చేస్తే మనం చావలేము. దేవుడు అప్పచెప్పితే తప్ప, దేవుడు పిలిస్తే తప్ప, దేవుడు మనిషిని చంపాలనుకుంటేనే చంపుతాడు. ఈయన అంటున్నాడు, ఇదిగో నీకు ఏబుని అప్పచెప్పి నీవు ఎలాంటి రోగమని పెట్టు, కానీ ప్రాణం తీసే అధికారం మాత్రం నీకు లేదు అని చెప్పితే, అప్పుడు కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు బాధ కరుగు కురుపులతో ఏబును మొత్తెను. అబ్బాబా, మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తే ఏం చేస్తారు తెలుసా? ఒక పక్కన ఒక సైడ్కి ఒక్క పుండు పుట్టినట్లు చూపిస్తారు ఏబు గారి గురించి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఒక్క సందు లేకుండా కురుపులతో నిండిపోయిందంట. కురుపులు అంటే ఏమిటి? గడ్డలు ఎంతెంతలా, సీము కావడం, దురద పెట్టడం. ఆ నవ్వ తట్టుకోలేక ఆయన ఏం చేసాడో తెలుసా? చిల్ల పెంకిని తీసుకొని శరీరాన్ని గిక్కున్నాడంట. చిల్ల పెంకి అంటే ఏమిటి? బోకు పెంచిని తీసుకొని. అంత భయంకరంగా ఉంది. ఆయన బూడిద పూసుకున్నాడు ఆ నవ్వ తట్టుకోలేక. ఎంత భయంకరంగా ఉందో మనం కానీ ముందర చూస్తే, చూడండి, మనం కానీ ముందర చూస్తే భార్య అది చూసి తట్టుకోలేక ఒక మాట అనింది. ఏమంట? ఇదిగో దేవుణ్ణి దూషించి నువ్వు చావు, మరణం కమ్ము అని చెప్పిందంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అతడు ఒళ్ళు కోక్కొనటకు చిల్ల పెంకిని తీసుకొని బూడిదలో కూర్చుండెను. తినడానికి కూడా సమయం లేదు. అరికాళ్ళు, అరిచేతులు, నడినెత్తి మొదలుకొని గింత కూడా ఎలసందు లేకుండా శరీరం అంతా కూడా కురుపులతో నిండి ఆ నవ్వ తట్టుకోలేక, బాధ తట్టుకోలేక బూడిదలు కూర్చున్నాడంటే మనకి చెప్పండి, ఇప్పుడు ఆయనకు వచ్చిన బాధలో 1% అయినా మనకు వచ్చిందా కష్టం? ఆస్తి పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, పెద్ద సంపద, ఇదిగో తూర్పు దేశమందు ఊజు దేశంలోనే ఆయన వంటి వాడు ఎవడు లేడని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. అంత గొప్పవాడు, ఆ దేశంలోనే ధనవంతుడు. అలాంటి వాడు చూడడానికి వికారంగా కనపడుతున్నాడు. ఫస్ట్ ఉన్న దానికి ఇప్పుడు ఏబుని చూసిన దానికి చూసి ఆశ్చర్యపడిపోతారు. బూడిదలు కూర్చొని ఆ నవ్వ తట్టుకోలేక బోకు పెంచుతో గీచుకుంటుంటే ఆ భార్య చూసి ఒక మాట అంటుంది. 9వ వచనం చూస్తే, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలవా, దేని దూషించి మరణము కమ్మాను అను. ఈ మాటను బట్టి చాలామంది ఏమంటారంటే, ఇదిగో ఏబు గారి భార్య చాలా తప్పు చేసిందండి, ఈ మాట అనరాకుండే అంటారు. ఎందుకనింది ఆమె? అదొక్క మాట తప్పు, అనరాదు అంటారు. నాకు తెలిసి ఆ బాధ చూడలేక, తట్టుకోలేక విసిగొచ్చిపోయి ఆ మాట అనిందేమో కానీ ఆయన అంటే ప్రేమ లేక కాదు. ఈనాడున్న సమాజంలో ఆడోళ్ళు అయితే ఆ పరిస్థితుల్లో భర్తను వదిలేసి వెళ్ళిపోయేవారు. ఆమె ఎంత గుణవత్తరాలైతే భర్త ఆ పరిస్థితుల్లో ఉంటూ కూడా వదలక ఆయనతోటే ఉంది. మనం ఎందుకు ఈ మాట అందో మనం ముందర చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఆయన స్నేహితులు ఉండరు, ఒక ముగ్గురు వాళ్ళు వచ్చి, అప్పుడు ఏబు గారు మాట్లాడుతున్నటువంటి మాట మనం చాలా జాగ్రత్తనించాలి. భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థత వదలక అలాగే ఉన్నావా, చచ్చిపో అనగానే ఏబు గారు ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి. అందుకతుడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా,
కీడు అనుభవించతగదా? నేను ఈ సంగతుల్లో ఏ విషయంలోనూ ఏబు నోటి మాట చేతను పాపము చేయలేదు. భార్యను తిడుతున్నాడు ఆయన. తిక్కదే నీవేమన్నా మూర్ఖురాలా? జ్ఞానం లేదు నీకు? దేవుడు ఆస్తి సంపద ఇచ్చినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు అప్పుడు ఏమన్నా మనం దేవుని తిట్టామా? ఆయన ఇచ్చాడు, మనం సంతోషంగా తిని ఆరోగ్యంగా ఉన్నాము కదా. దేవుడు ఇచ్చినప్పుడు ఒకలాగా, ఈయనప్పుడు ఒకలాగా, దేవుడు మనకు చూపించినప్పుడు ఒకలాగనా? దేవుడిచ్చిన మేలులు అనుభవించిన మనము కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని కూడా అనుభవించాలి. అది మన హక్కు అంటున్నాడు ఆయన. ఇది మన బాధ్యత. ఏ మాట చేత కూడా ఈయన ఏం చేయలేదంట, తప్పు చేయలేదు. ఆయనకు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, 3 స్నేహితులు ఉన్నారు. ఇదిగో ఏబు గారికి ఆ నోట ఈ నోట వినబడి, ఏబు గారికి అనారోగ్యంతో ఉంది, ఆయన చాలా బాగలేడు. ఇదిగో పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, సమస్తం పోయింది, ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉందంటే వాళ్ళ 3 ఒక మాట మాట్లాడుకొని, ఇదిగో మనం ఏం చేద్దామండి, ఒకసారి పోయి పలకరించొద్దాం, ఎలా ఉన్నాడేమో ఆయన పరిస్థితి ఒకసారి చూసొద్దామని 11వ వచనంలో తెమానీయుడైన ఎల్ఫెజర్, గష్యుడైన బిలాదు, నయమాతీయుడైన జోఫరు అను ఏబు 3 స్నేహితులు అతనికి సంబంధించిన అపవాదిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచన చేసుకొని తమ స్థలాలు విడిసి వచ్చిరి. వాళ్ళు ఏం చేశారంట, పోయి ఇంత ఓదార్దాము, బాగున్నాడేమో, ఏదో కొద్దిగా అనారోగ్యం వచ్చిందేమో, ధైర్యం చెప్పొస్తామని వచ్చారు. అటుకు వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. వాళ్ళ కాళ్ళ కింద భూమి వణికిపోయిందనుకో. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వాళ్ళ యొక్క శరీరం వణికిపోయింది. ఎందుకు అంతా చూస్తే వారు వచ్చి దూరం నుండి నిలబడి కనులెత్తి చూచినప్పుడు అతని స్వరూపము లేకయు తమ వస్త్రములు చింపుకొని ఆకాశము చుట్టూ తలల మీద బూడిది పోసుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. వీళ్ళేమనుకున్నారు, బాగానే ఉన్నాడేమో చూసేద్దామండి, అనారోగ్యమే కదా, కొద్దిగా ధైర్యం చెప్పొస్తామనుకున్నారు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చారో, ఎప్పుడైతే ఆయన చూశారో, సొగసు లేదు, స్వరూపం లేదంట. అంటే ఫస్ట్ ఉన్న ఏవో అస్సలు గుర్తుపట్టకుండా అయిపోయాడు. ముఖమంతా, శరీరం అంతా, నత్తంతా, కాళ్ళంతా, అరిచేతులు మొత్తం కురుపులతో నిండి చీము కారుతుంటే ఆ తట్టుకోలేక ఆయన ఆ బూడిదలు కూర్చొని చిల్ల పెంకితో, ఆ బోకు పెంచుతో శరీరాన్ని గోక్కుంటుంటే చూసి దూరం నుండి అంటే ఏం చేశారు తెలుసా, ఏడ్చారు. ఊకి ఏడవడమే కాదు, తమ శరీరం పైన ఉన్న బట్టలు చింపుకొని బూడిద పోసుకొని మరీ ఏడ్చారు. ఎందుకంటే అది వర్ణించలేనిది బాధ, వెలకట్టలేనిది. అస్సలుకి ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కసారి చూడగానే వాళ్ళకి అంత బాధ కలిగి అలా ఉంటే భార్య కళ్ళారు చూసింది, ఆమెకి ఎలా ఉంటుందో చెప్పండి. వాళ్ళు వచ్చి చూడగానే చూసి ఇంత పరిస్థితి వాళ్ళదైతే, ఇంత భయంకరంగా వాళ్ళు ఉంటే దగ్గరుండి అన్ని చూసిన భార్య పరిస్థితి ఎలా ఉంటుంది? నీవు దేవుని దూషించి మరణం కమ్ము అన్న మాటకి మనం అంతా తప్పుపడుతున్నాం కదా. చూసిన మాట కాదు, ఆయన చూసి ఆ బాధ ఎలా తట్టుకోగలిగారు వీళ్ళు? తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక ఏం చేస్తారో తెలుసా? లాస్ట్ 13 వచనంలో అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి వారును అతనితో ఒక్క మాటైనను పలకక రెయ్యంబగులు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చుండిరి. అది బాధ ఓదార్చేది కాదు, వర్ణించేది కాదు. ఏబు ఎలా ఉన్నావని అడిగే పరిస్థితి కూడా లేదంట. ఇదిగో నీవు ధైర్యంగా ఉండు, మేమున్నామని చెప్పే పరిస్థితి కూడా లేదు.
ఆయన్ని చూడగానే వణికిపోయారు, బట్టలు చింపుకొని బూడిద పోసుకున్నారు. ఆఖరికి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు తిండి తిప్పలు లేక ఆ ఏబు గారిని చూసి అదే నేల మీద కూర్చున్నారంట, నిద్ర లేక. ఏం మాట్లాడాలి? మేమేమనుకున్నాము? ఇదిగో ధైర్యం చెప్పుదాం, ఇదిగో ఓదార్చుదాం, మరి చక్కబడతామని చెప్పుదామని మేము వచ్చాము. కానీ ఆయన పరిస్థితి చూస్తే బాగుపడలేడు, ఆయన పరిస్థితి చూస్తే ఎలా ఉండమని మాట్లాడిచ్చే పరిస్థితి కూడా లేదు అని 7 రోజులు మాట్లాడక అలాగే భూమి మీద కూర్చున్నారంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి రోగంతో మనం ఏమన్నా ఉన్నామా? అలాంటి ఇబ్బందుల్లో మనం ఏమన్నా ఉన్నామా? అలాంటి వాడు ఏ తప్పు చేయలేదు. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నాము. ఈ శ్రమలు కూడా దేవుడే మనకి పరీక్షగా పెట్టాడేమో. ఒకసారి ఎందుకు మనం దేవుని తిట్టాలని అలాగే నిలబడిన ఆయన ఆఖరి 40 అధ్యాయకు వస్తేలకలికి 2 ఆశీర్వాదం పొందాడు. ఆయన 2 ఆస్తి, ఇంకా అందమైన పిల్లలు. దేవుడు ఎంతగా దీవించాడు అంటే, ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు. ఈ కొన్ని అధ్యాయాలు, ఈ 3 అధ్యాయము నుండి ఈ 3 స్నేహితులు ఏబు గారు మాట్లాడుతూ, ప్రత్యుత్తరం ఇస్తూ, మాట్లాడుతూ, మధ్యన అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుతూ 38 అధ్యాయం 37 అధ్యాయంకి వచ్చి తెలగలిగి దేవుడు కూడా అక్కడ ఎంటర్ అయిపోతాడు. ఏబు గారు తన్ను తాను దూషించుకుంటాడు, తన్ను తాను తిట్టుకుంటాడు. నేను బ్రతకపోయింటే బాగుండేది, నా తల్లికి నేను పుట్టకపోయింటే బాగుండేది, దేవుడు నాకెందుకు ఇలా చేశాడని మాత్రం అనలేదు. మరి అలాంటి వారిని మనల్ని పక్కన చూసుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇంత బాగున్నాం కదా, రోజు 3 పూట్ల అన్నం తింటున్నాం, శరీరంలో ఆరోగ్యం ఉంది, అయినా మనం దేవునికి భయపడతలేము, దేవుని ఆరాధిస్తలేమంటే ఎంత నిర్లక్ష్యం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, కన్ను మూసిన వరక్షరమే దేవునితో ఉంటామన్న నమ్మకం కలిగి ఉంటేనే మనము దేవునికి లోబడి ఆయన సన్నిధికి రావాలి. కానీ ఈ లోకంలో ఆస్తులు సంపాదించాలి, బిల్డింగ్లు సంపాదించాలి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకుంటే పని చేసుకుంటూ వస్తుంది. మంచిది. ఇంతటితో ఈ ఒక్క మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన గాక. కళ్ళు మూసుకొంచిన ప్రార్థన. మహాపరిశుద్ధుడు అన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేను మరి ఇంతవరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఏబు గారు నా ప్రభా, ఆయన పరిస్థితి చెప్పజాలన్నది, ఆ శ్రమ, ఆ ఇబ్బంది నానా మరి 1% కూడా బాధ మాకు లేదయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు. దినవంతు కూడా ఎండ దెబ్బ నుండి, వడదెబ్బ నుండి కాచి కాపాడి మమ్మల్ని శరీరంలో సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన మరి ఎన్నో బాధలతో ఉన్న ఆయనే మిమ్మల్ని దూషించక మిమ్మల్ని ప్రేమించి ఆరాధించి మహిమపరిచాడు. అన్ని ఆరోగ్యంగా ఉన్న మేము మర్చిపోతున్నాం. అలా మరొక భయభక్తులు కలిగి, బాధ్యత కలిగి నాయన మరి మీరు దినమల్లా మమ్మల్ని కాపాడుతున్నారని, రాత్రంతా మమ్మల్ని కాపాడుతున్నారని, మా పనుల్లో మీరు చక్కగా మమ్మల్ని కాపాడుతున్నారని, మీరు చేసిన మేలులు మరవలేనివి, వెలకట్టలేనివని మేమందరూ మరొకసారి తెలుసుకొని నాయన మరి మేమందరం కూడా మీ అందు విశ్వాస జీవితం, భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగిడిపించిన పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సావసమే ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికును, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికును, అప్పుల బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికును, మీ పరిశుద్ధులకును మీ ఆత్మ సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మంచిది.